హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వర్షాలు పడతాయని తొందరపడాలో, వానాకాలం వస్తూ 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 వ్యాధులను మోసుకొస్తుంది అని భయపడాలో కానీ వానాకాలంలో జబ్బు పడని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దగ్గని, జలుబని, జ్వరని ఒక్కటి కాదు, ఎంతో కొంత అనారోగ్యానికి గురవుతూనే ఉంటారు చాలామంది. మరి ఈ సీజన్లో స్పెషల్గా వ్యాధి నిరోధక శక్తి మన బాడీలో ఇంప్రూవ్ చేసుకుంటూ వ్యాధుల్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి అంటే అదనపు శక్తి మనకి చాలా అవసరం. ఈ అదనపు శక్తిని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఒకే ఒక మార్గం ఉందండి. అదే ఆమ్ల. అవును, మీరు విన్నది నిజమే. ఇక్కడ చూస్తున్న పెద్ద ఉసిరికాయలు ఉన్నాయి కదా, ఇవి మన ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడటం మాత్రమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని బాగా ఇంప్రూవ్ చేస్తాయి. ఈనాటి వీడియోలో ఈ ఆమ్ల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. మనం తీసుకోవటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు వస్తాయి, ఎటువంటి సమర్థనను మనం ఎదుర్కోవచ్చు, ఈనాటి వీడియోలో చూసేద్దాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు వీడియో అంతా అర్థమవుతుంది. ఈ వీడియో లైక్ చేయటం వల్ల మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. సో మర్చిపోకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆరోగ్య ప్రయోజనాలకు ఉసిరి కేర్ ఆఫ్ అని చెప్పచ్చు. ముఖ్యంగా విటమిన్ సికి పుట్టినిల్లు ఇదే. విటమిన్ సి అంటే ఉసిరి, ఉసిరి అంటే విటమిన్ సి. దీంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. డైటరీ ఫైబర్ కూడా పెద్ద మొత్తంలో ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తి, జీర్ణక్రియ, హెల్దీ స్కిన్ అండ్ హెయిర్ కోసం అద్భుతంగా దోహదపడతాయి. ఉసిరి ఆయుర్వేదంలో ఒక దివ్యౌషధంలా పరిగణిస్తారు. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, బ్లడ్ షుగర్ లెవెల్ను తగ్గించడానికి, కొలెస్ట్రాల్ తగ్గించడానికి బాగా సహాయపడతాయి. సో ఉసిరి రోజు తినటం వల్ల శరీరంలో గణనీయమైన మార్పులు గమనించవచ్చు. అంతర్గతంగా వివిధ అవయవాల పనితీరును మెరుగుపరుస్తాయి. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్స్ కావలసినంతగా ఉంటాయి. దాంతో శరీరంలో ఉండే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది, వ్యాధుల ముప్పు తగ్గుతుంది, ఏడ్చి ప్రక్రియ మందగిస్తుంది, ఫ్రీ రాడికల్స్ నాశనం అవుతాయి. సో ఉసిరి రోజు క్రమం తప్పక తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గడంతో పాటు గుండె ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి. ఉసిరిని డైట్లో చేర్చడం వలన ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు పెరుగుతాయి. సో ఇందులో రోగనిరోధక శక్తి చాలా బాగా పెరుగుతుంది. శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండటానికి ఈ చవకైన అద్భుత ఆహార పదార్థం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉసిరి పచ్చడిగా కూడా రైస్గా తినొచ్చు. అయితే ఉసిరిని ఎండబెట్టి తింటే కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఉసిరిని ఎండబెట్టిన ముక్కలుగా లేదా పొడిగా కూడా చేసుకొని తీసుకోవచ్చు. ఉసిరిలో ఉండే సి విటమిన్ వల్ల సీజనల్ వ్యాధులైన జలుబు, గొంతు నొప్పితో బాధపడుతున్న ఇటువంటి సమయంలో 2 టేబుల్ స్పూన్ల ఉసిరి పొడిని లేదా ఉసిరి గింజల్ని మీరు తీసుకోవచ్చు. ఈ ఉసిరి గింజలు ఒక బాక్స్లో వేసుకుని మీరు ఆఫీసులో కూర్చున్నప్పుడా, లేకపోతే మీరు వర్క్ చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడైనా రోట్లో రెండు వేసుకొని చప్పరిస్తూ ఉంటే ఆ నీరు లాలాజలంతో ఊరి చాలా బాగుంటాయి ఆ వాటర్. సో ఈ ఉసిరిని తీసుకోవటం వల్ల కాపదోషాలు కూడా తగ్గుతాయి. ఎండబెట్టిన ఉసిరిని రోజు తీసుకోవటం వల్ల మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. అంతేకాదు కంటి చూపు మెరుగవుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జుట్టుకు అత్యంత పోషకమైన మూలకాల్లో ఉసిరి ఒకటి. ఆరోగ్యకరమైన జుట్టు కావాలనుకుంటే మీ హెయిర్కి సహజ కండిషనర్గా ఉసిరి ఉపయోగపడుతుంది. ఉసిరి జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. తలలో రక్త ప్రసరణను పెంచుతుంది. దీంతో జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. రోజు ఉసిరి రసం కూడా తాగొచ్చు. సో ముఖ్యంగా 3 రోజుల్లోనే డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేయటం మొదలవుతుంది. అజీర్తి, గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు తగ్గుతాయి. దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది కాబట్టి మలబద్ధకం సమస్య నుంచి కూడా పూర్తి ఉపశమనం కలుగుతుంది. మరి చూశారు కదా, ప్రతిరోజు ఉసిరికాయ తినటం వలన, లేకపోతే ఉసిరికాయ రసమైనా తాగవచ్చు, లేకపోతే డ్రై చేసుకునైనా ఉసిరి గింజలు తినొచ్చు. సో రాబోయే వర్షకాలాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి అంటే ప్రతిరోజు ఉసిరికాయని తినడం మంచిది. అలానే అతిగా తినటం కూడా మంచిది కాదు. మీకుండే అనారోగ్య సమస్యలను మీ డాక్టర్ చేత చెక్ చేయించుకుని దారి ప్రకారం ఉసిరికాయ తీసుకోవటం మంచిది. అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండవు. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి అలాగే రిలేటివ్స్కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.